హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 6 PM యూపీసీ లెవెల్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనము ఒక 9 అంశాల కోసం మాట్లాడుకుందాం. సో ఇది ఒక క్విక్ క్లాస్ అండి. సో మొదటి అంశం ఏంటంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే పై నుంచి 13 లక్షలు కట్టాలి. సో ఇటీవల నేపాల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మెయింటెనెన్స్ కొరకు ఇవన్నీ ఖర్చులు పెరుగుతున్నాయని ఏం చేసిందంటే, గతంలో 9.5 lakhs ఉన్న ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే 9.5 lakhs కట్టాలి. సో ఇప్పుడు 13 లక్షలు కట్టాలి. సో అది US డాలర్లు ఎంత అంటే $15,000. సో $15,000 కట్టాలి. సో ఎవరెస్ట్ వచ్చింది కాబట్టి ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంతో చూద్దాం. సో ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు వచ్చేసి 8,848.86 మీటర్లు. సో ఈ యొక్క ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. అండ్ ఎవరెస్ట్ శిఖరంకి మరొక నేమ్ ఏంటంటే మదర్ ఆఫ్ ది యూనివర్స్ లేదా 4 హెడ్ ఆఫ్ ది స్కై అని అంటారు. సో ఈ ఎవరెస్ట్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వము ఎవరెస్ట్ని పీక్ హెచ్వి అని పిలిచేవారు. సో దాని తర్వాత ఎలా పేరు మారిందంటే, 1841-1952 మధ్య కాలంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నటువంటి జార్జ్ ఎవరెస్ట్ దీన్ని గుర్తించారు. అందువల్ల ఆయన పేరుతో మనము ఎవరెస్ట్ అని పిలుచుకుంటున్నాం. సో మరి ఎవరెస్ట్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు అంటే పూర్ణ మలవత్. ఆమె మన తెలుగు ఆవిడ పూర్ణ మలవత్ గారు ఎవరెస్ట్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరంటే టెన్సింగ్ నార్కే అనే నెపాలియన్. సో నేపాల్ ఇండియాకు ఉన్న బార్డర్ అనేది మనం జియోగ్రఫీ పరంగా తెలుసుకుందాం. సో నేపాల్కి ఇండియాకు ఉన్న బార్డర్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉందంటే 1751 కిలోమీటర్ల భాగంలో ఇండియా నేపాల్ యొక్క సరిహద్దు ఉంది. అండ్ ఎవరెస్ట్ శిఖరానికి పాత పేరు ఏంటి ఇందాక చెప్పుకున్నాం కదండి, పీక్ 15 పీక్ హెచ్వి ఆర్ పీక్ 15 అని పిలుచుకుంటారు రోమన్ నెంబర్స్లో అయితే మనం బాగా గుర్తుంచుకోవాలంటే. అండ్ నేపాల్ని లో ఎవరెస్ట్ని ఏమని పిలుచుకుంటారంటే సాగరమాత అంటారు. సాగరమాత అని పిలుచుకుంటారు, అంటే గాడెస్ ఆఫ్ ది స్కై అని అర్థం. అండ్ ఎవరైతే నేపాల్లో ఉన్న ఎవరెస్ట్ని టిబెట్ వాళ్ళు ఎలా పిలుచుకుంటారంటే జాంగ్మా లేకపోతే చొమో లుంగ్మా అని పిలుచుకుంటారు. చైనా వాళ్ళు ఎవరెస్ట్ని ఎలా పిలుచుకుంటారంటే కోమో లుంగ్మా, అంటే మదర్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుచుకుంటారు. అది మొదటి వంశం అది. అండ్ రెండవ అంశం, జన్మతః హక్కును రద్దు చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్కి సియాటెల్ కోర్టు రాజ్యాంగ విరుద్ధము ఆ ఆర్డర్ అని నిలిపివేసింది. సో 14 రోజుల వరకు ఆ యొక్క ఆర్డర్ అని నిలిపివేయాలని చెప్పింది. సో జన్మతః హక్కు అంటే ఏంటంటే ఆటోమేటిక్ బర్త్ సిటిజన్షిప్. సో ఎవరైతే అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి, అది ఫారినర్స్ కావాలండి లేకపోతే ఆ దేశం వాళ్ళు కావాలండి, ఇదివరకు ఏముండదంటే పౌరసత్వం కల్పించేవాళ్ళు. సో అమెరికాలో పుడితే చాలు. సో ఇటీవల అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఓన్లీ అమెరికన్ సిటిజన్స్కి, లేకపోతే ఆర్మీలో పనిచేస్తున్న వారికి, లేకపోతే గ్రీన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాము. సో పర్యాటకంగా కోసం వచ్చి టూరిస్టులకు కానీ ఎవరికి కానీ మేము బర్త్ సిటిజన్స్ ఇవ్వము. సో ఈ ఆర్డర్స్ అనేది ఎప్పుడు ఇస్తాను వరకు నుంచి అమలు అవుతాయి అంటే February 20 నుంచి అమలు అవుతాయి అని చెప్పారు. అండ్ జన్మతః హక్కు కోసం అనేది ఏంటి సార్, జన్మతః హక్కు అనేది ఎందుకు ఈ యొక్క హక్కును సంబంధించి ఈ యొక్క సియాటెల్ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. సో మీకంటూ అది అవశేష అధికారాలు ఉన్నాయి, ఓకే, కాకపోతే అవశేష అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. సో ఈ యొక్క జన్మతః హక్కు అనేది ఆర్టికల్ 14కి సంబంధించి, అమెరికన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. సో రాజ్యాంగ విరుద్ధం ఉందనే దీనికంటూ బ్యాక్ స్టెప్ వేసింది ఈ యొక్క సియాటెల్ కోర్ట్ అనేది. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏంటంటే, అమెరికా ప్రెసిడెంట్కి ఉన్న అవశేష అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి. ఎందుకంటే అక్కడ మన దేశంలో అయితే లోక్సభ, రాజ్యసభ ఏదైతే బిల్ పాస్ అవ్వాలో అక్కడ కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్ సంబంధం ఉండదు. సో ఆ చట్టసభలతో సంబంధం లేకుండా దేశానికి సంబంధించి కొన్ని డిసిషన్స్ అనేవి ప్రెసిడెంట్ తీసుకోవచ్చు. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనగా అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది. అక్కడ కార్యనిర్వాహక శాఖ అనేది అతిపెద్ద ప్రెసిడెంట్గా ఉంటారు. సో అమెరికా రాజ్యాంగం వచ్చింది కాబట్టి, అమెరికా రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే
4th మార్చ్ 1789లో అమల్లోకి వచ్చింది. సో అమెరికాకి స్వతంత్రం ఎప్పుడొచ్చిందంటే 4th జులై 1776లో వచ్చింది. సో అమెరికా యొక్క రాజ్యాంగ దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 17. మన రాజ్యాంగం ఎప్పుడు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 26. సో నవంబర్ 26ని ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2015లో కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ దినోత్సవం అని డిక్లేర్ చేసింది. సో అమెరికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఈయన 45, 47వ అధ్యక్షుడు అమెరికా దేశానికి. సో ఆ 46వ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారంటే జో బైడెన్. సో 49వ ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ పనిచేశారు. సో 50వ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్కి అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే జేడీ వాన్స్, అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్. అండ్ అమెరికా రాజ్యాంగం నుంచి పాలిటీ పరంగా ఏం నేర్చుకోవాలంటే మనము అమెరికా రాజ్యాంగం నుంచి మనము భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అండ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తీసే విధానాలను మరియు చాలా వరకు మనం తెచ్చుకున్నాం. అలానే 3వ అంశం చూద్దాం. సో మధ్యప్రదేశ్ ఇండోర్లో భిక్షం వేయడం నేరం. సో ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే దేశంలో అన్ని ప్రాంతాలలో భిక్షం ఎత్తుకోవడం అండ్ భిక్షం వేయడం నేరం అనేది చెప్పింది. సో దాని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇండోర్లో చేపట్టింది. సో ఇండోర్లో పబ్లిక్ ఏరియాస్లో భిక్షం వేస్తే అది నేరంగా పరిగణిస్తామని చెప్పింది. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించింది అయితే భారత ప్రభుత్వము జనవరి 1, 2025న అమల్లోకి వస్తుందని చెప్పింది. సో ఒకవేళ ఎవరైనా భిక్షం వేస్తున్న వారికి డబ్బులు ఇస్తే వారికి జైలు శిక్ష లేకపోతే జరిమానా విధించబడుతుందని చెప్పింది. సో ఇటీవల ఇండోర్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. సో ఏ చట్ట ప్రకారము చెప్తుందంటే భారతీయ న్యాయ సంహిత. సో భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలు మనకి అమల్లోకి వచ్చాయండి. సో 2024 జూలై 1న ఈ యొక్క 3 చట్టాలను వచ్చాయి. సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 163 ప్రకారం ఈ యొక్క రూల్ అనేది అమలవుతుంది. సో దీని రిలేటెడ్గా ఏమంటే కర్ణాటకలో కూడా యాక్ట్ ఇచ్చారండి 1975లో భిక్షము ఎత్తుకోవడం నేరమని. అండ్ ఈ యొక్క భిక్షం వేయడం అండ్ భిక్షం ఎత్తుకోవడం సంబంధించి ఒక స్కీమ్ తెచ్చింది. స్మైల్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. సో ఈ స్మైల్ స్కీమ్ కింద ఏంటంటే ఎవరైతే యాచకులుగా అంటారు, మనం ఏదో బెగ్గర్స్ అని అంటే యాచకులు అంటారు తెలుగులో. సో యాచకులకు అండ్ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రీహాబిలిటేషన్, సో వాళ్ళకంటూ కొన్ని సంస్థలు లేకపోతే హాస్టల్స్ అనేది మేము పెడుతున్నాము. సో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి అని స్మైల్ స్కీమ్ ద్వారా చేస్తుంది. అండ్ 3వ అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నందన్ కుమార్ జూ. ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అంటే ఏంటంటే చెస్కి అండ్ పోకర్ అంటే ప్యాకాట్కి సంబంధించి కొంతమంది ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి అధ్యక్షుడిగా నందన్ కుమార్ జా ఎన్నికయ్యారు. అండ్ 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఎవరు గెలిచారంటే విక్టోరియా కెజ్వార్-తీల్విగ్. సో ఈమె డెన్మార్క్ దేశానికి చెందిన ఆవిడ. సో ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఎక్కడ జరిగాయంటే మెక్సికోలో జరిగాయి. సో మెక్సికో వచ్చింది కాబట్టి మెక్సికో యొక్క రాజధాని ఏంటంటే మెక్సికో సిటీ. అండ్ మెక్సికో యొక్క దేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే సెప్టెంబర్ 16, 1810. సో నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తానంటే నేను మొబైల్లో చెప్తానండి. సో దీనికి స్టోరేజ్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. సో ల్యాప్టాప్ చెప్పినప్పుడు చాలా ప్రశాంతంగా చెప్తాను, ఓకేనా. సో ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే క్లాడియా షెయిన్బామ్ పార్దో. సో ప్రస్తుత మెక్సికో యొక్క ప్రెసిడెంట్ ఎవరు వచ్చేసి క్లాడియా షెయిన్బామ్ పార్దో. సో నేను మెక్సికో కోసం ఎందుకు వేస్తున్నా బ్రదర్, నేను ఎందుకు ఇది అవసరం లేదు కదంటే ఇటీవల ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే మెక్సికో దేశం ఆనుకొని ఉన్న బార్డర్ని అమెరికాలో ఎమర్జెన్సీ విధిస్తారని ప్రకటించారు. సో అక్కడ మాట్లాడుకునే భాష ఏదంటే స్పానిష్. సో మెక్సికోలో మాట్లాడుకున్న భాష ఏంటంటే స్పానిష్. అండ్ షర్లా ఏవియేషన్ అనేది ప్రస్తుత వార్తలు నిలుస్తుంది. సో బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పేరు వచ్చేసి సర్లా ఏవియేషన్. సో ఇటీవల సర్లా ఏవియేషన్ 2028లో మేము ఎయిర్ ట్యాక్సీ శూన్య అనే పేరుతో మేము ఎయిర్ ట్యాక్సీని
ని ప్రవేశపెడతాము. అందులో ఆ ఎయిర్ టాక్సీలో 6 మంది ప్రయాణించొచ్చు. సో, ఈ ఎయిర్ టాక్సీ అనేది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని ప్రకటించింది. సో, ఆరో అంశం ఏంటంటే ఏప్రిల్ 1, 2025 నుంచి భారతదేశం డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ అనే పథకాన్ని స్టార్ట్ చేస్తుంది. సో, ఈ డైమండ్ ఆథరైజేషన్ వజ్రాల తయారీకి సంబంధించి స్థానిక ప్రాసెసింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ స్కీమ్ ఏర్పడుతుంది. అలానే ఏదైతే 1/4 క్యారెట్ డైమండు ఏదైతే ఉంటాయో వాటికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ సంబంధించి ఇంపోర్ట్ అంటే ఏంటి? ఎగుమతి. ఎక్స్‌పోర్ట్ అంటే దిగుమతి. సో, 1/4 క్యారెట్‌కి సంబంధించి డైమండ్స్‌కి ఎటువంటి టాక్స్ అనేది రాదు అని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కన్ఫర్మ్ చేసింది. అండ్ డైమండ్‌కి సంబంధించి వచ్చింది కాబట్టి వరల్డ్ లార్జెస్ట్ డైమండ్ ట్రేడ్ సెంటర్ అనేది ఎక్కడుందంటే గుజరాత్‌లో ఉంది. గుజరాత్‌లోని సూరత్‌లోని డ్రీమ్ సిటీలో ఉంది. అండ్ ఏడవ అంశం ఏంటంటే రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో H5N1 ఏవియేషన్ ఫ్లూ అనేది విజృంభిస్తుంది. ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి కాదండి. H5N1 ఏవియన్ ఫ్లూ అనేది రాజస్థాన్‌లోని విజృంభిస్తుంది. దీనివల్ల ఏం చనిపోతున్నాయి అంటే పక్షులు అండ్ చనిపోతున్నాయి. సో, జనవరి 11 నుంచి ఇప్పటి వరకు 33 కొంగలు మరణించాయని రిపోర్ట్ వచ్చింది. అండ్ ఎనిమిదవ అంశం. సో, ఎనిమిదవ అంశంకి వెళ్ళే ముందు రాజస్థాన్ వచ్చింది కాబట్టి రాజస్థాన్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే భజన్ లాల్ శర్మ. సో, పాలిటీ పరంగా రాజస్థాన్ యొక్క ఇటీవల అందరికి ఎలక్షన్ జరిగాయి కాబట్టి రాజస్థాన్ యొక్క అసెంబ్లీ సీట్లు ఏంటంటే 200. సో, భారతదేశంలోని రాజస్థాన్ రాజధాని ఏదంటే జైపూర్. సో, జైపూర్‌ని పింక్ సిటీని ఎందుకు పిలుస్తారంటే 1876లో క్వీన్ విక్టోరియా సో, బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి క్వీన్ విక్టోరియా కుమారుడు ప్రిన్స్ ఆల్బర్ట్ 1876లో ప్రిన్స్ ఆల్బర్ట్ సందర్శనం కోసము ఆ యొక్క నగరాన్ని జైపూర్‌ని గులాబీ రంగులో పెయింటింగ్ వేశారు. అందుకోసమే దాన్ని పింక్ సిటీ అని అంటారు. అండ్ ఎనిమిదవ అంశం చాలా ఇంపార్టెంట్ అంశం అండి. సో, 76వ గణతంత్ర దినోత్సవాలకు న్యూఢిల్లీ అనేది సిద్ధమవుతుంది. సో, ప్రతి ఏటా ప్రతి ఒక్క రాష్ట్రం తరపున ఒక శకటం అంటారు. సో, ప్రదర్శన చేయబడుతుంది. సో, ఈ ఇయర్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున ఏటి కొప్పాక లక్కల బొమ్మల ప్రదర్శన అనేది ఎంపికైంది. సో, ఏటి కొప్పాక బొమ్మలు అంటే ఏంటంటే కర్రతో చేసిన బొమ్మలు ఇవి. సో, దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ ఎప్పుడు ఇచ్చిందంటే 2017లో ఇచ్చారు. సో, ఈ చెక్కతో చేసిన బొమ్మలను తయారు చేయడానికి కలప అంకుడు కర్రని ఉపయోగిస్తారు. సో, రైటియా టింక్టోరియా అనే పదం. సో, ఇక 9వ అంశం. అమెరికా 35వ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జాన్ ఎఫ్ కెనడీ కేసెస్ మరియు మార్టిన్ లూథర్ కింగ్ జేఆర్ కేసుకి సంబంధించి వీళ్ళందరివి అనుమానాస్పద మృతులుగా గుర్తిస్తుంది అమెరికా ప్రభుత్వం. సో, అమెరికా రీసెంట్‌గా ఎన్నికైన అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సో, 60 ఏళ్ల జరిగిన హత్యల కోసం 60 ఏళ్ల క్రిందట జరిగిన హత్యల కోసము విచారణ స్టార్ట్ చేయండి అని ఆఫీసర్స్‌కి ఆర్డర్ వేశారు డొనాల్డ్ ట్రంప్. సో, ఇవండి ఈరోజు యొక్క నేటి వార్తలనేవి. సో, టుడే టాప్ 10 ట్రెండ్స్. సో, ఫాస్ట్‌గా చెప్తున్నాను అంటే ఇక స్టోరేజ్ అనేది తీసుకుంటుందండి. మొబైల్స్‌లో చెప్తున్నా కాబట్టి ల్యాప్‌టాప్‌లో చెప్పినప్పుడు డీటెయిల్‌గా మనం చెప్పుకుందాం. సో, జై హింద్.